సమాజ నిర్దేశకుల రాబోయే కాలానికి కాబోయే ఓ మహారాజులారా, ఓ మహారాణులా, కవులు, కళాకారులుగా, మేధావులుగా, విద్యావేత్తలుగా, సైంటిస్టులుగా ఈ సమాజాన్ని ప్రభావితం చేసే ఓ మహత్తరమైన వ్యక్తులు మీరే మహత్తరమైన శక్తులు కావాలని ఆకాంక్షిస్తూ బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచనతో మేము ఈ సమాజం అందరూ కూడా నడవాలని తెలియజేసుకుంటూ సూర్యుడు ఒక్కడే ఒక్కడు ఒక్కడే ఒక్కడు వెలుగునిచ్చే సూర్యుడొక్కడు ఒక్కడే ఒక్కడు వెలుగునిచ్చే సూర్యుడొక్కడు వెలుగునిచ్చే సూర్యుడొక్కడు ఒక్కడే ఒక్కడు ఆయనిచ్చే చంద్రుడొక్కడు ఆయనిచ్చే చంద్రుడొక్కడు ఆయనిచ్చే చంద్రుడొక్కడు ఒక్కడే ఒక్కడు ఒక్కడే ఒక్కడు వానను గుర్తించే వానదేవుడు ఒక్కడు వానదే ఒక్కడు ఒక్కడే ఒక్కడు తిండి వండానికే వెలుగు నిప్పునిచ్చే అగ్నిదేవుడు ఒక్కడే అగ్ని ఒక్కడే మనము 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 కూర్చుని ఒక్కటే భారతదేశానికి రాజ్యాంగం రచించింది బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక్కడే బాబాసాహెబ్ అంబేద్కర్ రాజ్యాంగాన్ని రచించింది ఒక్కడే ఒక్కడే భారత రాజ్యాంగం నిర్మాత మొదటి న్యాయశాఖ మంత్రిగా ఉండి అనేక అవమానాలు పడి అనేక కష్ట నష్టాలు అనుభవించి అనేక ఇబ్బందులు పడి ప్రపంచంలోని అతిపెద్ద మేధావుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకటిగా ఎదగడానికి కారణం ఏంటంటే చదువు 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 చదివే కారణం. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ దండలేసు దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా దండమో మాదిన బంధులకు మహనీయుల్లారా అందుకోండి పేదల్లా దండాలు మహనీయుల్లారా ఉద్యమాల ఓటలేసి పొరపాటకు రకమై పోరాటాలు ఎన్నో చేసి జ్యోతిరావు జ్యోతిరావు నుండి విరజిమ్మిన కందిపోలే విరజిమ్మిన కందిపోలే విరజిమ్మిన కందిపోలే మటుమాజం చెయ్యండి మటుమాజం చెయ్యండి మటుమాజం చెయ్యండి విమురావు ఆహా విమురావు ఓహో మహనీయుల్లారా
ప్రియమైనటువంటి భావి భారత పౌరుల, ఈ సమాజం మనమే. ఈ సమాజం మీకు రూపునిచ్చి, ఈ సమాజం మీకు మనిషిగా తీర్చిదిద్ది, ఈ సమాజం మీకు జ్ఞానాన్ని ఇస్తుంది, ఈ సమాజం మీకు అంబేద్కర్ అందుకోదండాలు బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టే బాబా అంబేద్కర్ అంబరాన ఉన్నట్టే ముందుకు తీసుకుపోవాలంటే బాబాసాహెబ్ అంబేద్కర్ ఈ దేశానికి ఏమిచ్చు? రాజ్యాంగం. బాబాసాహెబ్ అంబేద్కర్ మీకు ఏమిచ్చు? మిమ్మల్ని మీరు జీవించే హక్కు ఇచ్చాడు, మీరు ప్రశ్నించే తత్వాన్ని ఇచ్చాడు. మీరందరూ కూడా ఎక్కడ అన్యాయం జరిగితే అక్కడ నిలదీసి అన్యాయం చేసే వ్యక్తులను నిగ్రహించడానికి మీకు స్వేచ్ఛ ఇచ్చింది భారత రాజ్యాంగం. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అంబేద్కర్ 1891 ఏప్రిల్ 14వ తారీఖు నాడు రామ్జీ భీమాబాయి దంపతులకు 14వ సంతానంగా బాబాసాహెబ్ అంబేద్కర్. భీమరావు వాళ్ళ అమ్మకి ఎన్నోవాడు 14వ సంతానం. ఆ రోజు ఈ రోజున కదా, ఆ రోజులే అట్లా అనుకుంటుంది. అట్లాంటి రోజులు రామ్జీ మిలిటరీలోకి అధికారి. రామ్జీ అంటే భీమరావు వాళ్ళ ఆయన మిలిటరీలోకి అధికారి పనిచేస్తా ఉన్నాడు. ఈసారి ఆయన మిలిటరీలో పనిచేసాడు. ఈసారి రిటైర్డ్ అయ్యాడు. రిటైర్డ్ అయిన తర్వాత తన పిల్లలను చదివించుకోవాలని పాఠశాలకు పోతాడు. భీమరావు, ఆనంద్, బాల ముగ్గురు మగ పిల్లలు, అదేవిధంగా ఆడపిల్లలు 2 ఉంటారు. ఆడపిల్లలు బడికి పంపే పరిస్థితి లేదు. చెప్తాను నా విషయాలు. మగ పిల్లలను బడికి పంపాలనుకున్న సందర్భంలో ఆ రోజుల్లో బడికి తీసుకుపోయినటువంటి రామ్జీ ఏమి ఎదురైంది? పాఠశాలలో మొత్తం అగ్రకులాలు ఉండే ఆ పాఠశాలలో ఎవరు కూడా దళిత పిల్లలు చదువుకోవడానికి వెళ్ళలేదు. ఎస్సీ పిల్లలు బీసీ పిల్లలు కూడా చదువుకోవడానికి వెళ్ళలేదు. ఆ పాఠశాలలో ఎవరు చదువుకోవాలి? దేశంలో ఎవరు చదువుకోవాలంటే బ్రాహ్మణులు, బనియాలు, ఠాగూరు, చవాలు, రెడ్లు, వెలమాలు వీళ్ళు చదువుకోవాలి. మిగతా వర్గాలకు చదువు లేదు 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 నిషేధం చదవాలి. అట్లాంటి సందర్భంలో రామ్జీ మన భీమరావు తీసుకునే పాఠశాల కొత్తలు ఆ పాఠశాలలో ప్రిన్సిపాల్ గారి దగ్గరికి పోయి, హెడ్ మాస్టర్ దగ్గరికి పోయి, సార్ మా పిల్లగానికి అడ్మిషన్ కావాలని. సార్ అడ్మిషన్ ఇస్తాను. అంతవరకు బాగానే మాట్లాడు ప్రిన్సిపాల్ గారు. ఫామ్ ఇవ్వాలి కదా, ఫామ్ ఇవ్వాలి కంటే ముందుగా మాట్లాడు. ఎవరో నీవు? సార్ నేను మిలిటరీలో సుబేదార్గా పనిచేసేస్తాను. బాగా అచ్చా అంతాడా అనుమతి. ఈ పిల్లలు ఎవరు అంటే నా పిల్లలు సార్. ఇంతకు ఏ కులం? భారతదేశంలో ఎప్పుడు కూడా నువ్వు ఏ గ్రామాలకు పోయినా ఎవరి పిల్లలు, ఏ ఇంటి వాళ్ళు, ఏ కుల పిల్లలు అడుగుతారు. అడుగుతారు. ఎప్పుడెక్కడ అప్పుడు ఎట్లా ఉండొచ్చు? మొత్తం కుల వ్యవస్థ మొత్తం కూకటలతో ఉన్న విస్తరించినటువంటి ఆ సమాజంలో అడిగిన ఎవరు నీ కులం అంటే సార్ నేను మహర్ కులస్తు. మహర్ అంటే మాల కులస్తు సార్ నేను మహర్ కులస్తునంటే అట్లా మాల కులస్తు ఎవరు చదువుకోవడానికి వెళ్ళలేదు. కాబట్టి నేను అడ్మిషన్ పాఠశాల ఇవ్వను కరాకండిగా ప్రిన్సిపాల్ చెప్పిన సందర్భం ఉంది. చెప్పిన ఈ పిల్లలకి ఏమో చిన్న పిల్లలు కూరలు ఏం తెలియదు. మిలిటరీలో సుబేదార్గా పనిచేసేటువంటి రామ్జీ ఏమనంటే నేను మిలిటరీలో పనిచేసి వచ్చినటువంటి వ్యక్తిని నేను నాకింత అవమానం జరిగితే మామూలు పరిస్థితి ఏంటని నేను కాయన కూడా కంకణ కట్టుకున్నాడు, భీష్మించుకొని ఆనే కూర్చున్నాడు. ఆయన మాట అరణ్య రోజున ఎవరు కూడా పట్టించిన పరిస్థితి లేదు బాబా మన రామ్జీ మాట. అదే సందర్భంలో ఆ పాఠశాలకు ఒక టీచర్ పనిచేస్తాము. ఆయన కూడా బాబానే. ఆయన
ఆ స్కూల్లో మొత్తం మెజార్టీ బాబులే ఉన్నారు, అగ్రకులాలే ఉన్నారు. బ్రాహ్మిన్స్, బనియాలు, ఠాకులు మొత్తం ఉత్తర భారత మొత్తం మనకు మహారాష్ట్ర మొత్తం అక్కడ వీళ్ళ పేర్లతోనే ఉంటారు. ఆ పాఠశాలలో ఉన్నటువంటి ఇంకొక ఆయన వచ్చిన ఒక పంతులు, ఆ పంతులు వచ్చి ప్రిన్సిపాల్ గారు రామ్జీ జరుగుతున్నటువంటి సమీవాదాన్ని విన్న తర్వాత ఆ పంతులు వచ్చి, ఆ టీచర్ వచ్చి, ఆ ఉపాధ్యాయుడు వచ్చి, ఆ గురువు వచ్చి, అయ్యా ఏం జరిగిందని అంటారు. గురువు గారు ఏం చెప్పమంటూ, నేను మిలిటరీలో సుబేదార్గా పనిచేసినాను, దాదాపుగా 25 సంవత్సరాల పాటు నేను ఈ దేశ సేవలో ఉన్నటువంటి వ్యక్తిని, నా పిల్లలు చదువుకోవాలంటే పాఠశాల అడ్మిషన్ ఇస్తలేరు, ఇది ఎక్కడ అన్యాయం సార్ అని చెప్తాను. గురువు గారు ఇది ఎక్కడ అన్యాయం చెప్తాను. ఆ సందర్భంలో గురువు గారు కూడా దళితులు ఒకవేళ వేదాలంటే చెవుల్లో సీసం పోయాలి, ఆ సంగతి మర్చావు గురువు గారిని అని అంటారు. గురువు గారు కాలం మారుతుంది, వ్యవస్థ మారుతుంది, దళిత వర్గాలు కూడా చైతన్యమైనలు, తప్పనిసరిగా వాళ్ళ పిల్లలకు పాఠశాల అడ్మిషన్ ఇవ్వాలంటే ఇవ్వాలని ఆయన, ఇవ్వాలని ఈయన గురువు గారు సంగతి జరుగుతుంది. చివరికి ఆ పిల్లల కండిషన్ పెట్టి, ఏం కండిషన్ అంటే భీమురావు, ఆనంద్, బాల అనే 3 విద్యార్థులు, దళిత విద్యార్థులు, నిమ్న కులస్తుల పిల్లలు ఎటువంటి బస్సులు ఎప్పుడు చదవాలి, బళ్ళకి ఎప్పుడు రావాలి, ఈ పిల్లలు అగ్రకులాల పిల్లలు పాఠశాలకు వచ్చిన తర్వాత చివరిగా రావాలి, వచ్చి చివరిలో కూర్చోవాలి. ఈ పిల్లలు బేంచీలో కూర్చున్నప్పుడు కిందనే కూర్చోవాలి. వీళ్ళందరూ తిన్నాక వాళ్ళు తినాలి. వీళ్ళు నీళ్ళు తాగితే వాళ్ళకు నీళ్ళు ఇంటికాడ తెచ్చుకోవాలి. ఒకవేళ నీళ్ళు అవసరం ఉంటే ఎవడైనా విద్యార్థి దయాదాక్షి ఆధారపడితే పైన చెక్కి పోస్తే నీళ్ళు తాగాలి. వాళ్ళ గాలి సోకితే ఈ పిల్లలు మైలో పడతారు. వాళ్ళు తాకితే వీళ్ళు కళలు మారుతారంట, అజ్ఞానంలో మారుతారంట. అంటే దానికి ఆ గురువు గారు అన్నిటికీ ఒప్పుకున్నాడు, సరే అని చెప్పుకున్నాడు. ఆ గురువు మూలంగా పాఠశాలలో భీమరావుకు, ఆనంద్కు, బాలకు అడ్మిషన్ దొరికింది. కండిషన్ మొత్తం విన్న తర్వాత అడ్మిషన్ దొరికిన తర్వాత స్టార్ట్ అయింది. అడ్మిషన్ దొరికిన తర్వాత పాఠశాల మనకు అడ్మిషన్ అప్పుడు మనకు అప్లికేషన్ మనం నింపుతాం కదా, అప్లికేషన్ ఫామ్లో రాయాలి పేరు. ఏం పేరు రాయాలి? ఈయన కూడా బాబా నాయని పెద్ద గురువు, ఆ గురువు పేరు కూడా చెప్తాను నేను. గురువు ఆయన కూడా ఒక స్వార్థం ఉంది. ఏమంటే కొంత వాళ్ళకి అవి మొత్తం భవిష్యత్తు కొంతమందికి తెలుస్తుంది. ఆయన ఏమనుకుంటే ఈ బాబు మూలంగానే మొత్తం దేశం అంతా ప్రపంచంలో మారిపోయిపోతుంది. భారతదేశం మొత్తం కూడా దళిత బహుజన వర్గాలే కాదు, భారతదేశానికి దిక్సూచిగా ఉన్నటువంటి మరో కాలజ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్ ఉన్నాడు. కాబట్టి ఈ పిల్లగానికి నా పేరు పెట్టుకుంటాను. తండ్రి దగ్గర మాట్లాడు, తండ్రి కూడా ఓకే అనుకుంటాడు. ఆయననే భీమరావు అంబేద్కర్ అయిండు. అంబేద్కర్ ఎవరైతే అగ్రకులాల్లో ఉన్నట్టు గురువు పేరు, ఆ గురువు పేరే బాబాసాహెబ్ అంబేద్కర్కి వచ్చిండు. ఆ అంబేద్కరే అంబేద్కర్ అయిన తర్వాత పాఠశాలకు వచ్చిన తర్వాత గురువు గారు సమాధానం వస్తుంది. ప్రశ్నలకు ఆయన సమాధానం చెప్పాలి. పాఠశాల ఏ డిబేట్ జరిగినా ఆయన మాట్లాడాలి. పాఠశాలకు ఎవరైనా ఇన్స్పెక్షన్కి వస్తే అక్కడి నుంచి 10వ తరగతి పాస్ అవుతారు. ఆ రోజు బాల్య వివాహాల ప్రకారం పెళ్లి చేసి ఈ రోజుకైనా రేపైన ఈ దేశ భవిష్యత్తు మార్చే శక్తి మా భీమరావుకు ఉంది, మా అంబేద్కర్కు ఉంది. అందుకోసం అంబేద్కర్ని కాపాడుకోవాలని, అంబేద్కర్ ఎన్ని అవమానాలు జరిగినా, ఎన్ని ఇబ్బందులు వచ్చినా, ఎన్ని ఆటుపోట్లు వచ్చినా ఆయన చదువుకున్నటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న. ఒకవేళ ఆ వీధిలో అసలు ఇంట్లో లైట్ లేదు, దీపం గుడి కింద చదువుకోవాలి. ఒకవేళ కిరోసిన్ అయిపోయి ఏడు చదువుకోవాలి. వీధి లైట్లు ఉంటాయి. వీధి లైట్ల పెద్ద వ్యక్తి నడిచినా, లేచినా, తిన్నా, మాట్లాడినా ఆయనకి ఏమిపించండి, చదువుకోవాలి. అంత గొప్ప వ్యక్తి. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ 10వ తరగతి పాస్ అయిన తర్వాత, బాబాసాహెబ్ అంబేద్కర్ 10వ తరగతి పాస్ అయినాక ఒకసారి దేశం అంతా మారుపోయిపోయాడు. ఎందుకంటే ఒక నిమ్న కులస్తుడు, ఒక మహర్ కులస్తుడు, ఒక మాల కులస్తుడు 10వ తరగతి పాస్ కావడం ఏంది ఆశ్చర్యపోయింది. ఆ సందర్భంలో ఎక్కడ చూసినా అంబేద్కర్ 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 పేరు ప్రతి ఒక్క అగ్రకులాల నాలుకల మీద నృత్యం చేస్తుంటే ఆ పేరు అంబేద్కర్ అంబేద్కర్. ఈ ఎవరబై అంబేద్కర్ వాళ్ళు కూడా అనుకుంటారు, తిట్టేటోళ్ళు పొగిడేటోళ్ళు, మంచిగా ఉండే చెడ్డ వ్యవస్థలు. అట్లాంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ విధంగా ఈ దేశంలో ఆయన ఏం చూసుకోవాలి? కుటుంబాన్ని చూసుకోవాలి, చదువు చూసుకోవాలి. 10th క్లాస్ వరకు ఎన్ని ఇబ్బందులు పడినా, ఆ తర్వాత కూడా అనేక ఇబ్బందులు పడినాడు. ఆయన శత్రువులు ఎవరంటే క్లాస్మేట్సే శత్రువులు. ఈ సమాజమే శత్రువులు. ఒక మహర్ కులస్తుడు, ఒక నిమ్న కులస్తుడు ఇంత పెద్ద చదువుకోవడం ఏంది, అన్నిటికీ ఆయనే సమాధానం చెప్పడం ఏందని కక్ష కట్టుకొని ఆయన పుస్తకాలను చెప్పేస్తారు. ఆయన నడుస్తున్న బాటలో కూడా ఆయన కటకాయించి ఆయన ఇబ్బందులు పెడతారు, ఆయన కొడతారు, తిడతారు. కొట్టినా, తిట్టినా, అవమానాలు వచ్చినా, ఆయన మీద పేడవిలు ఓసిన ఆయన లక్ష్యం అంతా చదువు.
లక్ష్యం లేకుంటే వేస్ట్ అయిపోతుంది. అట్లా లక్ష్యం ఉంది కాబట్టి ఆయన ఇంటర్మీడియట్ పాస్ అయిన సందర్భంలో ఛత్రపతి గైక్వాడ్ మహారాజ్ అని ఆయన అంబేద్కర్ పిలిపించుకొని నీ చదువులకయ్యే ఖర్చు నేను పెట్టుకుంటా. ఆయన మహారాజు, ఈయన నిమ్మనకులస్తు, ఆయన మేధాశక్తి, దేశంలో అపురపరచని మేధాశక్తి. నీ మేధాశక్తి నేను తలవజ్ఞాని, చదువుల మనిషి ఎవరంటే నీవే, కాబట్టి ప్రపంచంలో ఎక్కడన్నా పోయి చదువుకో, అందుకు ఖర్చు నేను పెట్టుకోవటానికి హామీ ఇచ్చిండు. అదేవిధంగా ఆయన ఖర్చు పెట్టిండు. ఈయన ప్రపంచ దేశాలు మొత్తం తిరిగి ప్రపంచ దేశంలోని అనేక పెద్ద పెద్ద యూనివర్సిటీలో చదివినటువంటి గొప్ప మేధాశక్తి ఉన్నటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్ భారతరత్న. అంత గొప్ప వ్యక్తి. కేంబ్రిడ్జ్ చదివిండు, కొలంబియా యూనివర్సిటీ చదివాడు, ప్రపంచంలో అనేక దేశాలు, చివరికి మనకు హైదరాబాద్ ఉస్మానియా యూనివర్సిటీ కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకున్నాడు. అట్లా ప్రపంచ దేశాల్లో ఉన్నటువంటి అతి కొద్ది మంది మేధావుల్లో బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా ఒకరు. ఐక్యరాజ్య సమితి ప్రకటించింది ఏమైందంటే, బాబాసాహెబ్ అంబేద్కర్ పుట్టిన రోజును ఏప్రిల్ 14వ తారీఖును జ్ఞాన దినోత్సవంగా జరుపుకొని చెప్పింది. ఐక్యరాజ్య సమితి చెప్పింది. కొలంబియా యూనివర్సిటీలో ఫస్ట్ వేదోడు ఎంట్రెన్స్, ఇక్కడ బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహం ఎట్లా ఉందో ఆడ కూడా కొలంబియా యూనివర్సిటీలో ఫస్ట్ ఎదురయ్యే బొమ్మ బాబాసాహెబ్ అంబేద్కర్. ఎందుకంటే ఆ యూనివర్సిటీ అనుకునేదంట, ఇట్లాంటి విద్యార్థి, ప్రపంచాన్ని ప్రభావితం చేసే విద్యార్థి మా కళాశాలలో, మా పాఠశాలలో, మా యూనివర్సిటీలో చదువుకోవడం మాకు గర్వకారణం, ఈ సమాజానికి గర్వకారణం అని చెప్పుకోవడానికి అంత గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్. అందుకే మన గౌతమ బుద్ధుడు ఒక మాట అంటాడు, ఎన్నో పూలదండలు కట్టవచ్చును, పూలరాశిని చెంతనుండగా ఎన్నో మంచి పనులు చేయవచ్చును, ఈ మానవ జన్మ ఎత్తినన్న మన మనుషులమే. బాబాసాహెబ్ అంబేద్కర్ మనిషి. మనం ఆయన గురించి ఎందుకు మనం మాట్లాడుతున్నాం, ఆయన గురించి ఎందుకు మనం సెమినార్లు పెట్టుకుంటున్నాం, ఆయన గురించి ఆయన బొమ్మలు మనం ఎందుకు కట్టుకుంటున్నాం, ఆయన గురించి పదే ఎందుకు మాట్లాడుకుంటాం అంటే, మనుషుల్లో కూడా మహాజ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్. మనుషుల్లో కూడా మహాజ్ఞాని బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ గొప్ప వ్యక్తి కాబట్టి ఆయన భారత రాజ్యాంగాన్ని రాసుడు, ఆయన యొక్క చిత్రపటాలను పాఠశాల పెట్టుకుంటాడు, ఆయన విగ్రహాలను రోడ్ల మీద పెట్టుకుంటాడు ప్రియమైన విద్యార్థుల. అందుకు అంత గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. మంచి 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 మల్లె లేరి మల్లె పూల దండాలని, మంచి మంచి మల్లె లేరి మల్లె పూల దండాలని, మంచి మల్లె లేరి మల్లె పూల దండాలని, మంచి మల్లె లేరి మల్లె పూల దండాలని, మల్లె పూల దండాలని, మల్లె పూల దండాలని, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. మంచి మంచి బంతుల నేరి బండి పూల దండాలని, 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 బండి పూల దండాలని, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. బండి పూల దండాలని, భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. దండాలండు వేడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. దండాలండు వేడు భారతరత్న బాబాసాహెబ్ అంబేద్కర్. మనం ఏం చేస్తాం, పుట్టినరోజు దండేసి దండం పెడతాం, చచ్చిపోయిన రోజు దండేసి దండం పెడతాం. ఏమంటాడు, బాబాసాహెబ్ అంబేద్కర్ ఆశయాలు వర్ధిల్లాలి, జోహార్ భీమ్రావ్ అంబేద్కర్ అని చెప్తాం. ఎందుకు జోహార్లు అర్పించాలి, ఎందుకు దండలు వేయాలి, ఎందుకు జోహార్లు అర్పించాలి, ఎందుకు దండలు అంటే ఆయన మన కోసమే జీవించి, మనం ఆయన కోసమే జీవిస్తాలో ఎప్పుడు, ఆయన మన కోసమే జీవించిండు. అట్లా అనేక యూనివర్సిటీలో చదువుకొని వచ్చిన తర్వాత ఛత్రపతి గైక్వాడ్ మహారాజు ఒక కండిషన్ పెట్టిండు, అయ్యా నీ యూనివర్సిటీ ఎక్కడ ప్రపంచ దేశంలో నీ ఇష్టం ఉన్నంత చదువుకో, నీ ఇష్టం ఉన్న కాలం చదువుకో, కానీ కండిషన్ నీ వచ్చి నా సంస్థానంలో పనిచేయాలని చెప్పి. కండిషన్ ప్రకారంగా చదువు అయిపోతుంది. ఛత్రపతి గైక్వాడ్ మహారాజ్ దగ్గరికి వస్తాడు, గుమ్మస్తగిరి చేస్తాడు. గుమ్మస్తా పని చేస్తే అక్కడ కూడా అంటారు, అక్కడ కూడా ఏమంటారు, నీవు చెమర కులస్తావు, నీవు మహర కులస్తావు, నీవు మాలవాడి, నీ దూరం అంటాడు. ఎవరిది ఎక్కువ కులం, ఎవరిది తక్కువ కులం? మీరందరూ కూడా కులాలు, మన రకరకాల కులాలు ఉంటారు. పాఠశాలలో కులాలు లేవు, మతాలు లేవు, వర్గాలు లేవు, ప్రాంతాలు లేవు, మనమంతా మనుషులు మనం చెప్పుకుంటాం. ఆడ కూడా ఆయన కథ చెప్తాం, చెప్పేదోటి చేసేదోటి. ఆఫీసులో పోయిన తర్వాత అరే ఈయన మహర్ కులస్తాడు, దూరం పెట్టాడు. ఆయన వచ్చేవరకే అందరు దూరం అయిపోయారు. వినలేని బాధ, వినలేని ఆవేదన,
నేను ఇంత పెద్ద చదువుతాను ఉంటే నాకే ఇట్లా ఉంటే మామూలు పరిస్థితి ఏంటని ఆయన ఆలోచన చేసుకునే పరిస్థితి. ఎవరిది ఎక్కువ కులం, ఎవరిది తక్కువ, ఎవరిదిరా ఎక్కువ కులము, ఎవరిదిరా తక్కువ కులం, ఎవరిదిరా ఎక్కువ కులం, ఎవరిదిరా తక్కువ కులం, గాలిదే కులము, నీరుదే కులము, చిక్కుదే కులము, ఈ నేలదే కులము, ఆ నింగిదే కులము. వాడుంటే వాని రక్తం ఎర్రగా ఉండునా, రక్తం ఎర్రగా ఉండునా, నల్లగా వాడు నల్ల బొగ్గులా వాడుంటే వాని రక్తం నల్లగా ఉండునా. వీడు మనిషే వాడు మనిషి, ఇద్దరిలో ఉన్నది ఎర్ర రక్తము కదరా. ఈ భారతదేశంలో 3000 పైసలు కులాలు ఉన్నాయి. అందుకోసం అనేక కులం మాది ముస్లిం మస్జీ డక్కల్ సెట్ ఎరకలి యామాది వెరుమా కొల్లపూర్ ఇలా ఇది సొంత కులాలు ఉన్నాయి. ఈ కులాలకు ఎవరికైనా రక్తం నల్లగా ఉంటుందా? 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 అందరిలో ఉండే ఎర్ర రక్తమే. మన ఎర్ర రక్తం ఉన్నప్పుడు ఈ కులాల ప్రస్తావన ఎందుకు? అందుకే భారతదేశం అంటే నిచ్చెన మెట్ట కుల వ్యవస్థ. భారతదేశం అంటే నిచ్చెన మెట్ట కుల వ్యవస్థ. నిచ్చెన ఎట్లా ఉంటుందో కులాల ప్రస్తావన ఎట్లా ఉంటుంది దాన్ని మనవుగాడు చెప్పినట్ట. మన సిద్ధాంతం ఒకటి ఉంది. మనం ఏం చెప్పాడు? మనవుగాడు చెప్పిండు మాయ మాటలు, మనవుగాడు చెప్పిండు మాయ మాటలు. బ్రాహ్మణు సంత నోరు నుండి ఉట్టిరంట, క్షత్రియులంతా భుజాల నుండి ఉట్టిరంట, వైశ్యులంతా తొడల నుండి ఉట్టిరంట, ఎస్సీ ఎస్టీ బీసీలంతా పాదాల నుండి ఉట్టిరంట. మాయ మాటలెన్నవాడు చెప్పిండు మాయ. అయ్యప్ప లేకుండా వాడెట్లా పుట్టిండు, అయ్యప్ప లేకుండా వాడెట్లా పుట్టిండు. నోరు నుండి తొడల నుండి భుజాల నుండి కాళ్ళ నుండి మనిషి ఎప్పుడైనా పుట్టిందా? ఎవడైనా సరి చెప్పిండు మన సిద్ధాంతంగా మూలంగానే భారతదేశం నిచ్చెన కుల వ్యవస్థ. భారతదేశంలో నిచ్చెన కుల వ్యవస్థ. నువ్వు యాడిపోయి ఇప్పటికి కూడా మీ దోస్తుల దగ్గరికి అప్పర్ క్యాస్ట్ దగ్గర పోయటం వాళ్ళ అమ్మనో వాళ్ళ తప్పసరి అడుగుతారు. ఈ పిల్ల ఎవరు, ఈ పోరాడు ఎవరు అడుగుతారు. వాళ్ళకు కుతూహలం ఉంటుంది. నా బిడ్డ పెద్ద కులం మాది, నా కొడుకు మాకు పెద్ద కులం. వచ్చిన పిల్లలు మాకు సరిపోయిన పిల్లలా కాదా? ఒకవేళ పొరపాటు తక్కువ కుల వచ్చిన చూపు చూస్తాం. ఎందుకు? మాకు కూడా ఇప్పటికి కూడా అవమానాలు జరుగుతూ ఉన్నాయి. ఇప్పటికి కూడా అన్యాయం జరుగుతుంది. ఎవరు చెప్పుకోవాలి మన బాధ? అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ రాసిన రాజ్యాంగంలో ప్రశ్నించే గొంతుగా ఉంది. మనం ప్రశ్నించాలి, మాట్లాడాలి, ఈ సమాజాన్ని మేలుకోవాలి. అది భారత రాజ్యాంగం స్ఫూర్తి. భారత రాజ్యాంగం బాబాసాహెబ్ అన్ని కష్టపడిన తర్వాత మనకు ఛత్రపతి గైక్వాడ్ మహారాజు ఆస్థానంలో పనిచేసే సందర్భంలో అందరూ కూడా అవమానాలు అందరి చేత అవమానాలు బాబాసాహెబ్ అంబేద్కర్ పొందుతారు. ఆయన భయపడలేదు, వెనకలేదు. ఈ వ్యవస్థ మార్చాలి, ఈ చట్టాన్ని మార్చాలి. కంకణం కట్టుకున్నాడు ఆయన. ఆ విధంగా పరంపర కొనసాగుతున్న సందర్భంలోనే దక్షిణాఫ్రికాలో మహాత్మా గాంధీ ఎల్ఎల్బి చదవడానికి పోయినప్పుడు అక్కడ ఏమి వివక్షత ఉండేది? తెల్లవారు నల్లవారు, నా కర్రోడు ఎర్రోడు. ఆ దక్షిణాఫ్రికా పరిస్థితి ఉండేది. తెల్లవారు నల్లవాళ్ళ చిన్నసు. ఈ దేశంలో ఈ ప్రాంతంలో మీ ఊళ్ళో నా ఊళ్ళో గల్లీలో ఢిల్లీలో మొత్తం ఏ వివక్షత ఉంటుంది? అంటరాని మాలమాది, లమ్మడు, చెంచుడు, ఎరుకలు, పురుగులు, గొర్రెలు, ఈ రకరకాల కులాలు. ఇక్కడ కుల వ్యవస్థ ఏంటంటే అక్కడ వర్ణ వ్యవస్థ. ఆ వర్ణ వ్యవస్థతో మహాత్మా గాంధీ ఒకసారి రైలు ప్రయాణం చేస్తుంటే నల్లోళ్ళు కూర్చున్నాడు, తెల్లోళ్ళు కూర్చున్నాడు. మహాత్మా గాంధీ కూర్చున్నాడు. తెల్లోళ్ళు వచ్చి నల్లోళ్ళను అమాంతం ట్రైన్ల నుంచి కింద దొబ్బేసింది. గుండె చెల్లించిపోయింది మహాత్మా గాంధీ.
అందుకోసం ఆయన పోరాటం పిలిపించారు అక్కడ దక్షిణాఫ్రికా. ఏం పోరాటం? ఈ తెల్లోళ్ళ రాజ్యంలో నల్లోళ్ళకు న్యాయం కావాలని అక్కడ పోరాటం పిలిపించినటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా గాంధీ. మన బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా స్ఫూర్తి ఏంటంటే గాంధీ ఏం చేసిండు, తెల్లోళ్ళకు నల్లోళ్ళకు పోరాటం ఎట్లా చేసిండు. అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ ఎల్ఎల్బి పూర్తయిన తర్వాత ఆయన అడ్వకేట్ పూర్తయిన తర్వాత భారతదేశానికి వచ్చి మన బొంబాయిలో శ్రీనివాస ఏర్పరచుకొని అక్కడ ఏ పోరాటం చేసిందంటే నిమ్న కులాల హక్కుల కోసం పోరాటం చేసి. నిమ్న కులాలంటే తక్కువ కులస్తులు, అంటరాని తనపై పేరు మంటలై భారత రాజ్యాంగంలో పొందుపరిచిన బాబాసాహెబ్ అంబేద్కర్ అంశాలు దళితులందరూ కూడా వేదాలను చదవద్దు, సౌత్ నాలుగు కట్ చేయాలి, ఇంటే చెవులో శిశం వారు అట్లాంటి పీడికలు బహాటంగా దగ్ధం చేసిన సమాజం ఛాలెంజ్ చేసింది. ఓ అగ్రకులం ఏదో ఉన్నారా, నేను మనవాద పీడికలు దహనం చేస్తాను, తమ్ము ధైర్యం వచ్చినాను ఎదుర్కోవడానికి ఈ సమాజానికి ఛాలెంజ్ చేసినటువంటి గొప్ప పోరాట పడినటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్. రెండోది మహాదు చెరువు పోరాటం. మహాదు చెరువు పోరాటం ఏంటంటే ఆ గ్రామంలో ఒక చెరువు ఉండేదంట. ఆ చెరువులు అగ్రకులాలు నీళ్ళు తాగేటోళ్ళు, దళిత బహుజన వర్గాలు ఎస్సీలు బీసీలు నీళ్ళు తాగాలంటే వాళ్ళు మలమూత్రాలు విసర్జించినటువంటి నీళ్లను, వాళ్ళు స్నానం చేసినటువంటి నీళ్లను, ఆ నీళ్లను ఒకవేళ సైనికాల్లో పడితే ఆ నీళ్లను గుండెలు తీసుకొని గొడవసి తాగేటువంటి దుర్మార్గమైన సంస్కృతి మహాదు చెరువు పోరాటం. అందుకోసమే బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తాడు, ఈ పెద్ద చెరువులో ఎందుకు ఈ నీళ్ళు మీ తాత ముత్తాతలు తెచ్చిపోసిందా, ఈ నీళ్ళు ఎక్కడి నుంచి వచ్చినాయంటే వరుణుడు అందుకే దేవుడు కూర్చున్నటువంటి వాన ఈ నీళ్ళు తాగడానికి మీకు ఎంత హక్కు ఉందో మాకు కూడా అంతే హక్కు ఉందని మహాదు చెరువు పోరాటం చేసిన సందర్భం గొప్ప వీళ్ళు. అదేవిధంగా ఈ దేశంలో ఉంటుండే నిమ్న కులాల ప్రజలకు రిజర్వేషన్లు కావాలని పోరాటం చేసినటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్. పోరాటం చేస్తాడు. ఆ విధంగా పోరాటం చేసిన సందర్భంలోనే దేశంలో పైన మార్పు వస్తుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ మూలంగానే దేశంలో ఉన్నటువంటి మా పండిత్ జవహర్లాల్ నెహ్రూ కావచ్చు, సర్దార్ వల్లభాయ్ పటేల్ కావచ్చు, మహాత్మా గాంధీ కావచ్చు, చాలా మంది కూడా మనకు అంబేద్కర్ వ్యతిరేకిస్తుంటారు. ఎందుకంటే మాతో సమానమైన స్థాయిలో పేరు వచ్చింది, మాకంటే ఎక్కువ జ్ఞాన సంపన్నులు ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్, బ్రిటిషర్లు కూడా బాబాసాహెబ్ అంబేద్కర్ ఆలోచన విధానం మెచ్చుకునే వాళ్ళు. అంత గొప్ప వ్యక్తి. నిజంగా బాబాసాహెబ్ అంబేద్కర్ గాంధీకి లడాయి జరుగుతుంది. పూనా ఒడంబడిక ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ఎస్సీలకు రిజర్వేషన్లు వద్దు, ఈ దేశంలో బీసీలకు రిజర్వేషన్లు వద్దు, ఈ దేశంలో ఎస్టీలకు రిజర్వేషన్లు వద్దని గాంధీ కోరుకుంటే ఈ దేశంలో ఎస్సీలకు ఎస్టీలకు బీసీలకు రిజర్వేషన్ ఉండి తీరాల్సిందని గంటాపదంగా చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్పిన దేశంలో రిజర్వేషన్ వ్యవస్థ ఉండాలని గంటాపదంగా చెప్పినటువంటి వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. అంత గొప్ప వ్యక్తి. అట్లా చేసిన సందర్భంలో దేశానికి స్వాతంత్రం వస్తుంది. దేశానికి స్వాతంత్రం రాకంటే ముందు దేశానికి స్వాతంత్రం ప్రకటన జరుగుతుంది 1940 జాగ్రత్త నుంచి 1945 సెప్టెంబర్ 29వ తారీఖున మౌంట్ దేశం ఉన్నటువంటి పోరాట యోధులు, దేశం కోసం ప్రాణాలు అర్పించినటువంటి త్యాగదరులు, దేశం కోసమే బతికినటువంటి మహా పోరాట యోధులు సంబరాలు చేసుకున్నారు. మన దేశానికి స్వాతంత్రం వస్తుంది అంట. అదే సందర్భంలో 1946వ తారీఖున 1946 డిసెంబర్ 6వ తారీఖున రాజ్యాంగ పరిషత్తుకు మెంబర్ సభ్యులు. ఆ సభ్యులు పండిట్ జవహర్లాల్ నెహ్రూ, బాబాసాహెబ్ అంబేద్కర్, జగజీవన్ రామ్, సర్దార్ వల్లభాయ్ పటేల్, అదేవిధంగా మనకు ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో చాలా మంది కూడా సభ్యులుగా ఉంటారు. ఆ సభ్యుల నుంచే రాజ్యాంగ పరిషత్ చైర్మన్ అనుకుంటారు. ఆ రాజ్యాంగ పరిషత్ చైర్మనే బాబు రాజేంద్ర ప్రసాద్. అప్పటికి దేశానికి స్వాతంత్రం రాలే కానీ మనకు కమిటీ ప్రకటించింది. ఆ కమిటీలో ఉన్న సభ్యులే ప్రధానమంత్రి ఆయన మనకు ఎవరు జవహర్లాల్ నెహ్రూ, మనకు న్యాయశాఖ మంత్రి ఎవరు బాబాసాహెబ్ అంబేద్కర్, చాలా మంది ఉన్నారు. తర్వాత దేశానికి స్వాతంత్రం వచ్చిన తర్వాత 1947 ఆగస్టు 29వ తారీఖున 1947 ఆగస్టు 29వ తారీఖున భారత రాజ్యాంగ ముసాయిదా కమిటీ ఏర్పాటు చేసారు. ఆ రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మనే బాబాసాహెబ్ అంబేద్కర్. దానికి చైర్మన్ ఉంటాడు. దాంట్లో 6 మంది సభ్యులు ఉంటారు. 6 మంది సభ్యులు ఏం చేయాలి? అంతకంటే ముందు రాజ్యాంగ పరిషత్ కొంతమంది సభ్యులు ఉన్నారు. 350 మంది మొత్తం దేశంలో ఉన్నటువంటి సభ్యులందరూ కూడా ఎన్నుకున్నారు. ఆ 350 మందిలో చాలా మంది విడిపోయిన తర్వాత లాస్ట్కు 299 మంది ఉంటారు. ఆ 299 లాస్ట్కు భారత రాజ్యాంగం. అయితే బాబాసాహెబ్ అంబేద్కర్ ను రాజ్యాంగ ముసాయిదా కమిటీకి చైర్మన్ అయిన తర్వాత బాబాసాహెబ్ అంబేద్కర్ ఏం చేసిందంటే ప్రపంచవ్యాప్తంగా 64 దేశాలను తిరిగాడు. 64 దేశాలను బాబాసాహెబ్ అంబేద్కర్ తిరిగిండు.
ఏం చేసి తిరిగి ఆ దేశాల్లో ఉన్నటువంటి రాజ్యాంగాలను బుక్లు తెచ్చుకొని చదివి అవసోపాన పట్టుకున్నటువంటి గొప్ప వ్యక్తి బాబాసాహెబ్ అంబేద్కర్. ఆ విధంగా బ్రిటన్, ఆస్ట్రేలియా, ఐరోపా, అమెరికా, రష్యా, జపాన్, జర్మనీ, దక్షిణాఫ్రికా ఇట్లా ప్రధానమైనటువంటి కొన్ని దేశాలు 64 దేశాలు తిరిగినా కొన్ని దేశాల నుంచి రాజ్యాంగంలో ఉన్నటువంటి ఈ దేశానికి ఎటువంటి రాజ్యాంగం అయితే సరిపోతానే ఉద్దేశం ఆ రాజ్యాంగాలలో ఉన్నటువంటి అనేక అంశాలు తీసుకొని భారత రాజ్యాంగాన్ని 64 దేశాల్లో తిరగడానికి ఆ రోజు 299 మంది సభ్యులు మొత్తం చేయడానికి అయిన ఖర్చు 64 లక్షల రూపాయలు. భారత రాజ్యాంగాన్ని రాయడానికి ఆ రోజులైన ఖర్చు 64 లక్షల రూపాయలు. భారత రాజ్యాంగం 2 భాషలు రాయబడింది, ఒకటి ఇంగ్లీషు, 2 హిందీ భాషలు రాయబడింది. భారత రాజ్యాంగం 2 మనకు అక్కడ రాసినటువంటి ఆ పీఠికలను హీలియం పెట్టెలో పార్లమెంటులో భద్రంగా ఉంచబడింది. భారత రాజ్యాంగం ఎవరు రాసిండు? దస్తూర్ అంటారు కదా, ఆ దస్తూర్ ఎవరు రాసిందంటే ప్రేమ్ బిహార్ నారాయణ్ రైలద అనేట ఆయన భారత దస్తూర్ రాసిండు బాబాసాహెబ్ అంబేద్కర్ చెప్తే. తర్వాత ఆయనకి ఏం ప్రతిఫలం తీసుకున్నాడంటే దాని మీద పేరు, ఇప్పుడు కవి ఒక పుస్తకాన్ని రాస్తే కింద పేరు ఉంటుంది, అట్లా భారత రాజ్యాంగం ఒరిజినల్ పుస్తకంలో కింద ఆయన పేరు ఉంటుంది. దాని భారత రాజ్యాంగాన్ని ఎక్కడ ముద్రణ చేసిండు? డెహ్రాడూన్లో ముద్రించు. భారత రాజ్యాంగంలో ఎన్ని పదాలు ఉంటాయి? 1,17,369 పదాలు భారత రాజ్యాంగంలో ఉంటాయి. భారత రాజ్యాంగం గుర్తేది ఏనుగు గుర్తు. 11 సార్లు రాజ్యాంగ కమిటీ సభ్యులు సమావేశమైన 165 రోజుల పాటు సమావేశం జరిగింది. 395 అధికరణలు, 12 షెడ్యూళ్లతోన భారత రాజ్యాంగం 1949 నవంబర్ 26వ తారీఖున ఆమోదించబడింది. తర్వాత జనవరి 26కి ఎందుకు అయింది? జనవరి 26కి ఎందుకు అయింది అదంటే 1929 డిసెంబర్ 31వ తారీఖున మాకు స్వాతంత్రం కావాలి, మీ పాలన ఏది భయ అని బ్రిటిషుల మీద తిరుగుబాటు చేస్తూ త్రివర్ణ పతాకాన్ని పండిత జవహర్ లాల్ నెహ్రూ ఎగురవేసిండు. అదేవిధంగా 1930 జనవరి 26వ తారీఖున సంపూర్ణ స్వరాజ్యంగా మన ప్రజలు ప్రకటించుకున్నారు, మన నాయకులు ప్రకటించుకున్నారు. కాబట్టి భారత రాజ్యాంగాన్ని కూడా జనవరి 26వ తారీఖు నుంచి అమల్లోకి తీసుకురావడం జరిగింది. అందుకోసమే 1950 జనవరి 26వ తారీఖున గణతంత్ర దినోత్సవం జరుపుకుంటాం కదా. భారత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన లిఖిత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, బాబాసాహెబ్ రాసిన లిఖిత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, సర్వసతాక ప్రజాస్వామ్య గణతంత్ర రాజ్యాంగం, సమానత్వము లౌకిక తత్వం రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం, రాజ్యాంగం, మన భారత రాజ్యాంగం. ఇట్లా భారత రాజ్యాంగం ఉంది కాబట్టి మనమందరూ ఏమిటి భారత రాజ్యాంగంలో? పిల్లలు చదవాలి, బడికి, పెద్దలు పని కండిషన్. అందుకోసమే బాలల హక్కులు హరిస్తే కేసులు అవుతారు. అందుకోసం మీరు చదువుకోవాలి. ఏముంది దాంట్లో అంటే ఈ సమాజంలో ఏం చదువుకుంటే ఆ రాజు ఉన్నటువంటి పరిస్థితుల్లో ఎవరు కూడా సంస్కృతం చదవడానికి వీల్లేదు. కాబట్టి మనం అందరూ అన్ని భాషలు చదువుకోవాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ ఒక మాట చెప్తాడు, నేను ఈ రోజు ఈ స్థాయిలో ఉన్నాను దానికి ప్రధాన కారణం ఎవరంటే మహాత్మా జ్యోతిబా ఫులే, సావిత్రిబాయి ఫులే దంపతులు. నిజంగా భారతదేశంలో సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిబా ఫులే దంపతులు లేకుంటే మీరు చదవటం నేను చదవటోనే, నేను టీచర్ అయ్యేటోని, ఇందులో మాట్లాడటోని ఇంపాసిబుల్. అందుకోసమే చదువుల తల్లి ఎవరంటే సావిత్రిబాయి ఫులే. అంత గొప్ప వ్యక్తురాలు. వాళ్ళు 1948 జనవరి 1వ తారీఖున బుధవారపేటలో ఎస్పెషల్ బాలికల కోసం పాఠశాల ఏర్పాటు చేసినటువంటి గొప్ప వ్యక్తి సావిత్రిబాయి ఫులే, మహాత్మా జ్యోతిబా ఫులే దంపతులు. ఎవరికోసం? మీకోసం. అందుకోసం చెప్తారు. బాబాసాహెబ్ అంబేద్కర్ మాట చెప్తారు, నాకు ముగ్గురు గురువులు ఉన్నారు. ఒక గురువు గౌతమ బుద్ధుడు, రెండవ గురువు భక్త కవి, మూడవ గురువు మహాత్మా జ్యోతిబా ఫులే.
వాళ్ళు చచ్చిపోయిన కొన్ని వందల సంవత్సరాల తర్వాత మహానుభావుడు పుట్టాడు. మహాత్మా జ్యోతిబాబుల 1890లో చచ్చిపోతే ఈయన 91 ఒకటి. వాళ్ళ గురువు ఎట్లా? బడి చెప్తేనే గురువు కదా? కాదు. ఆయన రాసినటువంటి రచన చదివి ప్రభావితులైనటువంటి గొప్ప వ్యక్తి మహాత్మా. ఎవరిని? రాజ్యాంగాన్ని. నేను రాజ్యాంగాన్ని మాట్లాడతాను, బాబాసాహెబ్ అంబేద్కర్ మాట్లాడతాను. ఓ రాబోయే కాలానికి కాబోయేటువంటి కవులారా, కళాకారులారా, మేధావులారా, విజ్ఞానుల, సైంటిస్టులారా, ఈ సమాజాన్ని ప్రభావితం చేసేటువంటి ఓ రాజకీయ నాయకుల చదవండి. నేను రాజ్యాంగం, బాబాసాహెబ్ అంబేద్కర్ రాసినటువంటి రాజ్యాంగాన్ని నేను బుక్కును మీలకు. అందుకే నన్ను నిత్యము చదవండి, మీ దగ్గర దాచుకోండి, జ్ఞానాన్ని పెంపొందించుకోండి. నేను బుక్కును మీలకు. నేనేరా తాతల తరాల చరితనురా, తారల వెలుగుల దివ్యనురా, తలదేంచి మీరు నన్ను చదువుతారా, మీ తలరాతను నేను మారుస్తారా. లాలి పాటల అమ్మనురా, బాధ్యతనే నాన్ననురా, నీ వెన్నంటి ఉండే దోస్తునురా, నీవు నడిచేతూ తరగతి గదిలో విద్యార్థికి పాఠానవుతా, పాఠం చెప్పే పంతులుకే మూగైడు నవుతా, విశ్వ జ్ఞానాన్ని అందిస్తా, వివేకుడుగా మనుషులరా. మసీదులో నా ఖురాను నవుతా, చర్చిలో నా బైబిలు నవుతా, గుడిలో నేను గీతనురా, నీ గుండెల్లో వెలిగి అంబేద్కర్ చేతుల రాజ్యాంగాన్ని నేను నా చూపుగా చూస్తాను. అంబేద్కర్ చేతుల రాజ్యాంగాన్ని, పూలే చేతుల గులాముగిరిని, ఉద్దాదమ్మ పదానిరా, సాసు క్యాప్టెన్ నేనేరా. నేను ఈ భూమిని తిరిగే భూగోళాన్ని, అల్లంత దూరముల ఖగోళాన్ని, కష్టజీవుల చెమట చుక్కని, కవులు వల్లిన కవితా సంపుటిని. ప్రియమైనటువంటి విద్యార్థులు, నేను అందుకే నేను రాజ్యాంగాన్ని
నేను రాజ్యాంగాన్ని ఈ వ్యవస్థ ఎట్లా ఉండాలో చెప్పిన వ్యక్తి నేను, ఈ వ్యవస్థ ఎట్లా ఉండాలని నడుపుతున్న వ్యక్తి నేను. కాబట్టి మీరు నిత్యం నన్ను చదవండి, జ్ఞానాన్ని పెంచుకోండి. అందుకోసం బాబాసాహెబ్ అంబేద్కర్ కూడా చెప్పాడు, అదే మహాత్మా జ్యోతిబా చదవాలి ఎలాగా చదువుకుంటే చదువుకోవడం చాలా గౌరవం ఉంటుంది. బాబాసాహెబ్ అంబేద్కర్ చదువుకోకుండా ఉంటే ఈ రోజు విశ్వపట్టణముల విద్యావతనముల లలిత సుగుణ జాల తెలుగువాల. ఈ చదువుని ఎవరు కూడా చదవానికే చదవాలి ఎదగాలంట. చదువుకుంటే ఏ లాభం? జ్ఞానం. చదువుకుంటే ఏ లాభం? తెలుగు. చదువుకుంటే ఏ లాభం? మనం రక్షించుకో. చదువుకుంటే ఏ లాభం? చరిత్ర తెలుసుకో. చరిత్ర తెలియని వ్యక్తి ఎవరు కూడా చరిత్రకారుడు కాలేదు. చరిత్ర తెలియని వ్యక్తి చరిత్రకారుడు కాలేదు. చరిత్ర తెలుసుకోవాలి, మనం కూడా దాన్ని తెలుసుకోవాలి, మన చరిత్ర మనం రాసుకోవాలి. ఈ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు శక్తులు ఎవరంటే మీరు, మీరే. అందుకోసం ఏం చేస్తున్నాం? బాగా చదువుకోవాలి అవసరం. స్వగృహే పూజితే మూర్ఖ, స్వగృహే పూజితే మూర్ఖ, స్వగ్రామం పూజితే ప్రభు, స్వదేశం పూజితే రాజ్యం, విద్వాన్ సర్వత్ర పూజితే. చదువుకున్న వాడిని ఈ వ్యవస్థ అంతా గుర్తిస్తుంది. చదువుకున్న వ్యక్తి కాబట్టి బాబాసాహెబ్ అంబేద్కర్ ను ఈ ప్రపంచం అంతా గుర్తించింది. ఈ ప్రపంచంలో ఉన్నటువంటి అతిపెద్ద 10 మంది మేధావులు బాబాసాహెబ్ అంబేద్కర్ ఒకడు. నిజంగా ఈ దేశంలో ఉండడం మన యొక్క అదృష్టం. ఈ దేశంలో ఉండడం మన యొక్క అదృష్టం. అందుకన్నాడు, చదవాలి రాయన్ని ఆటంకాలు వచ్చిన, ఎరగాలి రాయన్ని ఇబ్బందులు వచ్చిన, చదవాలి రాయన్ని ఆటంకాలు వచ్చిన, ఎరగాలి రాయన్ని ఇబ్బందులు వచ్చిన, అంతరాని కులములో పుట్టిన అంబేద్కర్ అన్నిటిని అక్రమౌలింకరు అనువస్తారు లక్ష్యం అటువంటి ఉండాలి. లక్ష్యం లేనటువంటి వ్యక్తి ఈ లక్ష్య సాధన సాధించే అవకాశమే లేదు. మనకు కూడా లక్ష్యం ఉండాలి. ఏ లక్ష్యం ఉండాలి? మీ అమ్మ నాన్న కష్టపడుతుంటారు. నేను ముగించేస్తా. మీ అమ్మ నాన్న చాలా కష్టపడతా ఉంటారు. ఇప్పుడు ఎండనక వాననక సలనక, అదేవిధంగా తిండి లేక తిప్పలు లేక ఇంటికాడ ఉండడానికి ఇల్లు లేక వాళ్ళంటే వీడికి వచ్చినాక మాత్రం మీరు చాలా స్టైల్ పడతారు. స్టైల్ మాటలు మాట్లాడతారు. మీకు తెలిసిన తెలియదండి అని చెప్పారు. అందుకోసం మనం మొరటల్లో ఈ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు అంటే బీదవాడే సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు. అందుకోసం మీరు బాగా చరిత్ర చదివితే చరిత్ర కాలం రావడానికి అవకాశం ఉంటుంది. అందుకోసం మీరందరూ కూడా బాగా చదవాలి, బాగా ఎదగాలని తెలియజేసుకుంటూ ఇది పానగల్ గుట్ట. ఈ పానగల్కు చరిత్ర ఉంది. ఏ చరిత్ర అంటే 1700 సంవత్సరంలో మియా సాబ్ అయినటువంటి పానగల్ కింద. నిజంగా మియా సాబ్ ఎవరు? మియా సాబ్ ఎవరంటే ఏదులో ఉన్నటువంటి ఒక ముస్లిం కులస్తుడు. ఆయనను రాణి శంకరమ్మ పెంచుకున్నదంటే పెంచుకుంటాడు. ఏదేమైనా సరే ఈ సమాజాన్ని ప్రభావితం చేసే వ్యక్తులు మియా సాబ్ కూడా ఒకరు. ఆయన 1700 సంవత్సరాలు చచ్చిపోతే ఇప్పటికి కూడా ఇప్పుడు భవిష్యత్తులో కూడా ఆయన పేరు చిరస్థాయిగా ఉంటుంది. ఇప్పుడు మనకు పరిగణ కేంద్రం అవుతా ఉంది. ఆ పరిగణ కేంద్రం
గుట్ట మీదకి వస్తే ఎవరి గుట్ట ఏది కదా కథకథలు వస్తాయి. మీయసాబు నిజంగా ఎంత అద్భుతమైనటువంటి గొప్ప వ్యక్తి. ఆయన కూడా పేదల కోసమే బతికాడు. ఆయన కూడా పేదల కోసమే మరణించిన, పేదల కోసమే జీవించినటువంటి గొప్ప వ్యక్తి మీయసాబు. అందుకోసమే మీయసాబు చచ్చిపోయినా ఆయన పేరు స్థిరస్థాయి, మనం చచ్చిపోయినా మన పేరు స్థిరస్థాయిగా ఉండాలంటే ఈ సమాజాన్ని కూడా మనం కూడా ఏదో ఒకటి. ఈ సమాజం మనకు రూపాన్ని ఇచ్చింది, ఈ సమాజాన్ని మనం ఏం ఇస్తాం? ఏదో ఒకటి మంచి నిజాలే. మీయసాబు చూడండి, అందుకోసం ఏమంటారు ప్రజలు ఇప్పుడు కూడా మీ ఊళ్ళో బాగా వాడుకుంటారు. లేవు లేవు మీయసాబు, లేవా అయ్య మీయసాబు, లేవు లేవు మీయసాబు, లేవా అయ్య మీయసాబు, లేవు లేవు మీయసాబు, లేవా అయ్య మీయసాబు, లేవు లేవు మీయసాబు, లేవా అయ్య మీయసాబు. తన్ని పేరు అసంగి, తన్ని పేరు బతుకసాబు, తన్ని పేరు అసంగి, తన్ని పేరు బతుకసాబు. ఎమ్మలేని ఎరువులాడ పుట్టినాడ మీయసాబు, ఎమ్మలేని ఎరువులాడ పుట్టినాడ మీయసాబు. పుట్టినప్పుడు పగుల ఒళ్ళు నాడ మీయసాబు, పుట్టినప్పుడు పగుల ఒళ్ళు నాడ మీయసాబు. తొల్లి తొల్లి పడతడమ్మ ఎక్కి ఎక్కి ఎడతడం, తొల్లి తొల్లి పడతడమ్మ ఎక్కి ఎక్కి ఎడతడం. పుట్టిన ఎడు పగుల ఒళ్ళు నాడ మీయసాబు, పుట్టిన ఎడు పగుల ఒళ్ళు నాడ మీయసాబు. ఎక్కి ఎక్కి ఎడతడం జిగరెగిరి దుంకడం, ఎక్కి ఎక్కి ఎడతడం జిగరెగిరి దుంకడం. అసలే మీయసాబు లేవలే, మీయసాబు లేవలే, మీయసాబు లేవలే, పానుగల్లు కిల్లాగాడ పౌరాల గుట్టాక, పానుగల్లు కిల్లాగాడ పౌరాల గుట్టాక. ఒక రోజు దిన మందు కోట గట్టి మనసు పెట్టి, ఒక రోజు దిన మందు కోట గట్టి మనసు పెట్టి. చుట్టూ ముట్టుల మాడీలు నట నడుమ మీయసాబు, చుట్టూ ముట్టుల మాడీలు నట నడుమ మీయసాబు, చుట్టూ ముట్టుల మాడీలు నట నడుమ మీయసాబు. మీయసాబు దేవమ్మ దేవదేవత జీన, అమ్రపాదుల సీనాడు అనాథలకు వంచినాడు, అమ్రపాదుల సీనాడు అనాథలకు వంచినాడు, ఆత్మకూరుల సీనాడు అనాథలకు వంచినాడు. కొల్లాపూరుల సీనాడు కొడలు మెడలు కట్టినాడు, గద్దువాలతో సీనాడు గలీగొప్పం కట్టినాడు. పంచపల్లితో సీనాడు పల్లెకిలా కట్టినాడు, పంచపల్లితో సీనాడు పల్లెపల్లె సీనాడు, ఇట్లా ఆయన చరిత్ర మనం తెలుసుకోవాలి. ఈ సమాజాన్ని మహనీయుల యొక్క చరిత్ర తెలుసుకోవాలి. మన చరిత్ర కూడా భవిష్యత్తు రాబోయే తరాలకు మనం కూడా చరిత్రకారులు కావాలి. అందుకే బాబాసాహెబ్ రాసినటువంటి రాజ్యాంగ బుక్ను చదవండి. అదే బుక్తో పాటు అనేక పుస్తకాలు ఉంటాయి. పుస్తకాలందరూ చదవాలి, చదవాలి, ఎదగాలి. ఈ సమాజానికి సమాజంలో ఉన్నటువంటి అనేక విషయాలు మనం తెలుసుకోవాలి. రాబోయే తరం కూడా మన గురించి అనేక విషయాలు తెలుసుకోవాలి. అందుకోసమే చదవాలి అనే ఉద్దేశంతో ఏ పూట ఏ చోట మీకోసం కొన్ని విషయాలు మీకోసం కొన్ని విషయాలు నా చోట మంచి వ్యక్తులు ఎదగాలని విజ్ఞప్తి చేసుకుంటూ నేను స్టార్టింగ్ లో కండిషన్ చెప్పిన మీరు నాకు ఇచ్చేది ఏంటంటే యూట్యూబ్ ఛానల్